మాజీ ఎమ్మెల్యే చెంగెల వెంకట్రావుకు ఖరారైంది. ఆయనతో పాటు 16 మందిని దోషులుగా ప్రకటిస్తూ అనకాపల్లి సంచలన తీర్పు చెప్పింది. 10 ఏళ్ల క్రితం విశాఖ జిల్లా బంగారమ్మపేటలో బిఎంసి అనే కంపెనీని ఏర్పాటు చేయాలనుకున్నారు. అయితే ఆ కంపెనీని మత్స్యకారులు తీవ్రంగా వ్యతిరేకించారు. మత్స్యకారులు నిరసన చేస్తుండగా ఎమ్మెల్యే అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక మత్స్యకారుడు చనిపోయాడు. దీనిపై కేసు నమోదైంది. 10 ఏళ్ల విచారణ తర్వాత ఈ కేసులో తుది తీర్పు ప్రకటించింది కోర్టు. చెంగెల వెంకట్రావుకు జీవిత ఖైదుపై సమాచారానికి సంబంధించి మరింత వివరాలు మా ప్రతినిధి రవిచంద్ర అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, ఈ కేసు తాలూకా పూర్వపరాలేంటి? వరప్రసాద్, విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మపేటలో సముద్రపు ఇసుక నుంచి మినరల్స్ ను వెలికి తీసే ఒక కంపెనీని ప్రారంభించడానికి, బిఎంసీ అనే కంపెనీని ప్రారంభించడానికి గతంలో ప్రయత్నం జరిగింది. అప్పటి పాయకరావుపేట ఎమ్మెల్యేగా ఉన్న చెంగెల వెంకట్రావు నాయకత్వంలోని భారీ ఎత్తున మత్స్యకారులు ఈ పరిశ్రమను వ్యతిరేకిస్తూ ఆందోళన చేశారు. ఆ ఆందోళన నేపథ్యంలోనే జరిగిన ఘర్షణలో ఒక మత్స్యకారుడు చనిపోయాడు. ఈ ఘటనకు అప్పటి ఎమ్మెల్యే చెంగెల వెంకట్రావు ప్రోత్సాహమే కారణం అంటూ మత్స్యకారులు కోర్టును ఆశ్రయించారు. ఈ కేసుకు సంబంధించి 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా జరిగిన విచారణ తర్వాత కోర్టు శిక్షలను ఖరారు చేసింది. అనకాపల్లి సెషన్స్ కోర్టు చెంగెల వెంకట్రావుతో పాటు మరో 10 మందికి జీవిత ఖైదు విధిస్తూ, అలాగే ఇంకొక 6గురికి శిక్షలను ఖరారు చేస్తూ కూడా తీర్పునివ్వడం జరిగింది. మొత్తం చెంగెల వెంకట్రావుతో పాటు అప్పుడు దర్శనంలో పాల్గొన్న వాళ్ళు కానీ, లేకపోతే ఎవరైతే కక్షిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా కోర్టులోనే ఉన్నారు. ఒక సంచలనమైన తీర్పుగానే చెప్పుకోవచ్చు. దాదాపు 10 ఏళ్ల తర్వాత మాజీ ఎమ్మెల్యేని దోషిగా నిర్ధారిస్తూ కోర్టు తీర్పు చెప్పడం జరిగింది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ రవిచంద్ర.